కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మాఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ కొచ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్, ఆ పార్టీకే చెందిన నవీన్, శివకుమార్లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి సైతం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్ తీసుకుని విచారణకు హాజరు కావాలని చెప్పినట్లుగా సమాచారం. అమిత్ షా మాఫింగ్ వీడియోను రేవంత్ ఎక్స్ లో పోస్ట్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసుల నోటీసులపై కర్ణాటకలో రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ సీఎం అయిన తనతో పాటు గాంధీ భవన్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్నికలు వస్తే ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను మోడీ పంపిస్తుంటారని ఆయన చెప్పారు. మోదీజీ आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में, क्योंकि राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक पदयात्रा किए. कर्नाटक में सरकार बने, तेलंगाना में भी सरकार बने. आने वाले दिनों में महाराष्ट्र में भी अपना सरकार बनने वाले, केंद्र में भी अपना सरकार बनने वाले. కేంద్ర హోంమంత్రి ఆడియో మాఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రేవంత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అమిత్ షా మాటలను మార్పు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇంతకంటే దిగజారుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని హరీష్ రావు విమర్శించారు. డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలే చేశారని విమర్శించారు. అసోంలో ఓ వ్యక్తిని డీప్ ఫేక్ వీడియో కేసులో అరెస్ట్ చేశారని, రేవంత్ రెడ్డిని సైతం అదుపులోకి తీసుకోవాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ ను అరెస్ట్ చేయకుంటే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచింది. అంటే ఈయన అబద్ధాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్, బీజేపీ ఒకటని చెప్పి మాయమాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన పాపం పండింది. ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది.
నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క. दोनों मिला हुआ है बोल के समझना चाहता है. బీజేపీకి ఈసారి 200 సీట్లు సైతం వచ్చే పరిస్థితి లేదని గులాబీ బాస్ కేసీఆర్ విమర్శించారు. ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరపున కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ కి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తెలంగాణలో 12 ఎంపీ సీట్లలో కారు పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. ఆయన కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని, అందులో నామా కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నారు కేసీఆర్. కరెంటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన భట్టి విక్రమార్క కాదని వట్టి విక్రమార్క అంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు, 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా, ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఇవాళ 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. నేను మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని, మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి భట్టి విక్రమార్క, ఆయన భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఖాయం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేసిండ్రు. కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల, అదే భట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పారు. రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి బీజేపీ లక్ష్యం తెలిపారు. తెలంగాణ నుంచి బీజేపీకి అత్యధిక ఎంపీ స్థానాలు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఆయన 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణను అభివృద్ధి పరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. मोदी जी ने तेलंगाना को विशेष रूप में अपना समझा है. ये कांग्रेस के जमाने में, ये यूपीए के जमाने में जो टैक्स में आपको हिस्सा मिलता था वो हिस्सा 3 गुना बढ़ा दिया गया है. और इसके साथ साथ आपको जो ग्रांट दी, जो आपको आर्थिक दृष्टि से मदद मिलती थी वो अभी 3 गुनी बढ़ा दी गई है. ఇక తెలంగాణలో 2 అంకెల స్థానాల్లో బీజేపీ గెలుస్తోందని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె బీజేపీ నాయకులతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. ఎమర్జెన్సీలో 1 ఏడాది పాటు తన తండ్రిని జైల్లో పెట్టారన్నారు తమిళిసై. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. Will be 2-digit number. Definitely we will win more seats, and we have our honorable Prime Minister. We are facing the election with the strong leadership, and we are very happy that our honorable Prime Minister schemes have reached each and every house. We are strengthened by our honorable Prime Minister visit and all the honorable leaders visit. How can they say that? Because we are fighting against them, and it is just a false propaganda. That's all I can say. కుల గణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మోడీ 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారో ప్రజలకు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే
బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు పొన్నం. రిజర్వేషన్ల గురించి బీజేపీ మాట్లాడితే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ఆయన. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత అయితే పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400. ఇక సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏపీ తెలంగాణలో ముగిసింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 625 నామినేషన్లు ఆమోదించగా 100 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 525 మంది పోటీలో నిలిచారు. ఇక అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభకు 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభకు 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ స్థానాల వారీగా పెద్దపల్లిలో 42, కరీంనగర్ 28, నిజామాబాద్ 29, జహీరాబాద్ 19, మెదక్ 44, మల్కాజ్గిరిలో 22, హైదరాబాద్లో 30, చేవెళ్ల 43, మహబూబ్ నగర్ లో 31, నాగర్ కర్నూలు 19, నల్గొండ 22, భువనగిరిలో 39, వరంగల్ 42, మహబూబాబాద్ 23, ఖమ్మంలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మే 13 పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 46 మంది, నగరిలో అత్యల్పంగా 6 అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందులలో జగన్ సహా 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కుప్పంలో చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు సహా 13 మంది పోటీలో ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ సహా 40 మంది, ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తొలి రోజు అనంతపురం జిల్లా, తిరుపతి, నెల్లూరులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి, కోనసీమ, గుంటూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల తరపున జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. విపక్ష కూటమి సహా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బాబును నమ్మడం అంటే విష సర్పాన్ని నమ్మడమే అని అన్నారు. తనను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తున్నందుకు నన్ను ఓడించాలా అంటూ నిలదీశారు జగన్. బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం, తాను మొదటి సంతకాలుగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే, మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ. పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే 1 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో పింఛన్ కోసం వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఇబ్బందులు తీసుకొచ్చారని విమర్శించారు. 2 నెలల పాటు వాలంటీర్లను దూరం చేస్తే జగన్పై అభిమానం పోదన్నారు. ఇంటి వద్దకే పింఛన్ ఇవ్వకుండా అడ్డుకున్నదే చంద్రబాబు అని ఆరోపించారు ఆయన. మొన్నటి వరకు డీబీటీ ద్వారా పింఛన్ ఇవ్వాలని ఇప్పుడు వద్దు అంటున్నాడని ఆక్షేపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పని చేసుకోనివ్వడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ సైతం చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. ఆ వ్యతిరేకత అంతా తన మీద వస్తోంది అనే భయంతో చంద్రబాబు నాయుడు లేదు ఇదంతా కాదు, 1,20,000 మంది సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, విలేజ్ సెక్రటరియట్, వార్డ్ సెక్రటరియట్ వాళ్ళు, వీళ్ళతో వెళ్ళి ఇప్పించవచ్చు కానీ కొత్త యాగి మొదలుపెట్టాడు. కనీసం 1,20,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారనేది యాక్సెప్ట్ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్యోగులు కూడా యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం.
వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వచ్చు కదా ఇళ్ళకెళ్ళి అని లెక్కలేసి అసలు ఎవరైనా ఈయన ప్రభుత్వంలో ఉన్నాడా? నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ని నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, మండు టెండర్లో వృద్ధుల బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అంటూ ప్రశ్నించారు ఆయన. లబ్దిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా కూడా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు ఆయన. ఎన్డీఏ పార్టీస్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషనర్ చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు. ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగలేకుండా చూడండి. ఇవన్నీ కూడా వైసీపీ ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్లు కావాలా, డిఎస్సి నోటిఫికేషన్ కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు ఆయన. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయొద్దంటూ కొన్ని చోట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు బెదిరిస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ అలాంటి ఘటనలు ఏమైనా ఎదురైతే జన సైనికులు సమర్థంగా ఎదుర్కోగలరన్నారు. జనసేన టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం, మీ చేతులు వేళ్లు నరికేస్తామని బెదిరిస్తున్నారండి. వైసీపీ గుండాలకి చెప్తా ఉన్నా, జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గుండాలకి, ఉంగుటూరులో ఉన్న వైసీపీ గుండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గుండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్యి తీశారంటూ వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు అంటే మీరు ఏళ్ళు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని ఎద్దేవా చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీకి అటు చంద్రబాబు, ఇటు జగన్ తమ స్వార్థం కోసం కొమ్ము కాస్తున్నారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు పోలవరం పూర్తి చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదా తేలేదని దుయ్యబట్టారామె. మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి కొమ్ము పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళ స్వప్రయోజనాల కోసం మన రాష్ట్రాన్ని, మన ప్రత్యేక హోదాని, పోలవరాన్ని, రాజధానిని మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం జాయింట్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఎన్డీఏ కూటమి. ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించింది అధికార వైసీపీ. అయితే రేపు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు. మేనిఫెస్టోలో చర్చ అంశాలపై ఇప్పటికే 3 పార్టీలు కసరత్తును సైతం పూర్తి చేసినట్లు సమాచారం. అటు మొదటగా టీడీపీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టో ప్రకటించగా, జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టోకు ప్లాన్ చేసింది. ప్రస్తుతం కూటమిలోని మేనిఫెస్టో ప్రజా రంజకంగా ఉండబోతున్నట్లు ఆయా పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు దీటుగా సంక్షేమంతో పాటు అభివృద్ధితో కూడిన అంశాలతో మేనిఫెస్టో కసరత్తు చేస్తోంది ఎన్డీఏ కూటమి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ అలా మాట్లాడారని ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం, విలువ రెండూ లేవన్నారు ఆయన. నరేంద్ర మోడీ గారికి మనం ఓటేద్దాము. నరేంద్ర మోడీ గారంటే మీ అందరికి ఎందుకు ఇష్టం? ఫస్ట్లీ ఈజ్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్, he is encouraging women in all fields,
సెకండ్లీ వి ఆల్ ఆర్ నేషనలిస్ట్ బై హార్ట్. మా దేశభక్తి మన అందరిలో ఉంటుంది. ఒకప్పుడు భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ అయితే కాంగ్రెస్ వల్ల ప్రభుత్వంలో ప్రతి నెల ప్రతి పౌర్ణమికోసారి అమావాస్యకోసారి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతా ఉంటుండే, కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్లు అవుతా ఉంటుండే. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ అందరు కానీ అమెరికాకు పోయి ఒబామా 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 అని అంటుండే అమెరికా రాష్ట్రపతి దగ్గర, మమ్మల్ని కాపాడండి అంటుండే. ఇవాళ 2019లో పుల్వామాలో అటాక్ అయినప్పుడు భారతదేశము ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ పాకిస్తాన్ లో పోయి టెర్రరిస్ట్ క్యాంప్లన్నీ ధ్వంసం చేసి వస్తుంటే ఒక ప్లేన్ క్రాష్ అయి అభినందన్ వర్ధమాన్ అని ఒక పైలట్ అక్కడనే పడిపోతే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ అన్ని పాకిస్తాన్ దిక్కు తిప్పిపెట్టాడు మోదీ గారు. చిరుత సంచారంతో శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర కాలనీ వాసులంతా కూడా భయంతో వణికిపోతున్నారు. 2 రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా అదనంగా మరో 3 బోన్లను సైతం ఏర్పాటు చేశారు. ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. అదే చిరుత రన్వేపైకి వచ్చిందని జిల్లా అటవీశాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఒకే రోజు కర్ణాటక, మహారాష్ట్రల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఆయన విపక్ష పార్టీలు ప్రధానమంత్రి పదవిని పంచుకున్నాయని విమర్శించారు. ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి చొప్పున ప్రధానిగా వ్యవహరిస్తారన్నారు. ఎవరికి తోచినంత వారు దేశాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని ఆక్షేపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ये लोग इन दिनों सत्ता हथियाने के लिए देश तो बंटवारे करते ही रहे हैं, अब एक नया फॉर्मूला लाए हैं. ये फॉर्मूला लाए हैं 5 साल में 5 पीएम, हर वर्ष 1 पीएम. वो जितना खजाना लूटना है लूटेगा, फिर दूसरे साल दूसरा पीएम, फिर वो लूट करेगा, तीसरे साल तीसरा पीएम, चौथे साल. ఇండియా బ్లాక్ పొరపాటున గెలిస్తే ప్రధాని పదవి కోసం కూటమిలోని నాయకుల మధ్య గొడవ జరుగుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. స్టాలిన్, శరద్ లాలు, మమతా బెనర్జీ వంటి నేతలు ఒక్కో ఏడాది ప్రధాని పదవిని టర్ముల వారీగా పంచుకుని రాహుల్ గాంధీకి మిగిలిన కాలం ఇస్తారని ఆరోపించారు. బీహార్లో నిర్వహించిన 2 సభల్లో బీజేపీ అభ్యర్థుల తరపున అమిత్ షా పార్టీ ప్రచారం నిర్వహించారు. దేశం బలమైన ప్రధాన్ని కోరుకుంటోందని, బలహీనమైన ప్రధాన్ని కాదన్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కి కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఆయన కృషిని గుర్తించి భారతరత్నను ప్రదానం చేశామన్నారు అమిత్ షా. सभा से इतने साल तक एक कांग्रेस एंड लालू एंड कंपनी ने कर्पूरी ठाकुर का सम्मान नहीं किया था. हमारे नेता और देश के సార్వత్రిక ఎన్నికల 2 విభిన్న సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించిన సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రివర్గాల్లో కేవలం 3 దళితులు, 1 ఎస్టీ వర్గానికి చెందిన వారు ఉన్నారని ఆక్షేపించారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ 10 ఏళ్ల కాలంలో దేశంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ ఆమె సవాల్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఇస్రో, డిఆర్డీఓ వంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామన్నారు ప్రియాంక. ప్రైవేట్కు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడంతో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఎన్డీఏ సర్కార్ ఇలా ఏ సంస్థలను నెలకొల్పిందో చెప్పగలదా అని ఆమె ప్రశ్నించారు. 5 కిలోల రేషన్ ఇస్తేనే వికసిత్ భారత్ అవుతుందా అంటూ ప్రియాంక ఎద్దేవా చేశారు. మోడీ హయాంలో ఉద్యోగ అవకాశాలు లేవని మండిపడ్డారు. పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారామె. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా గాండే అసెంబ్లీ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం చంపాయ్ సోరెన్ తో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మే 20న
ఈ స్థానానికి బైపోల్ జరగనుంది. గాండేలో జేఎంఎం ఎమ్మెల్యేగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ గతేడాది డిసెంబర్ 31న తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచే కల్పన అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరిగింది. కానీ హేమంత్ వాటిని తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో కల్పన పోటీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా ఖలిస్తానీ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి. ఖల్సా దినోత్సవాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. కెనడాలోని టొరాంటోలో ఖాల్సా డే పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు సైతం హాజరయ్యారు. సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రధాని మాట్లాడుతూ ఉంటే ఖలిస్తానీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు బగ్గుమన్న విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లలో భారీగా కొనుగోలు జరిగాయి. ఫలితం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 22,643 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 10 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 రూపాయల 48 పైసలుగా ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్తాగదు, నిజం దాగదు.